హాయ్ హలో నమస్తే, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. నేను మీ మధునండి. అక్క నాకు ఆకలి వస్తుంది, వేడివేడిగా బిర్యానీ చేసి పెట్టమన్నాను. బిర్యానీ ఎందుకే, నీకోసం పుదీనా ఎగ్ కర్రీ చేస్తానంది. పుదీనా ఎగ్ కర్రీ అని ఏమీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్క, అసలు కర్రీ ఎలా ఉంటుందో అన్నాను. కర్రీ మాత్రం వండిందండి, టేస్ట్ వేరే లెవెల్. సేమ్ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, పుదీనా, కొత్తిమీర వీటన్నిటి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాటన్నిటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోండి, అవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అసలు మా అక్క వంట ఉంటుందండి, నిజంగా అమృతమే అంటే అమృతమే, చాలా బాగుంటుందండి నిజంగా. మా అక్క చాలా బాగా చేస్తుంది, అందుకే కదా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆకాశంలో ఉంటుంది చుక్క, నా గుండెల్లో ఉంటుంది మా అక్క అంటే. మా అక్క అంటుంది మియా ఉంటుంది పిల్లి, నా పక్కనే ఉంటుంది మా చెల్లి అని అంటుంది అనమాట. కామెంట్స్ చేస్తుంది అలా కొంచెంసేపు. అక్క చెల్లెళ్ళు అంటే అంతే కదా, కొంచెంసేపు అలా కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఎంతైనా నేనే ఎక్కువ బాగా పైచేయిగా ఉంటాను అనమాట మా అక్కతో ఎప్పుడు. కానీ నన్ను ఎప్పుడు కూల్ చేస్తూనే ఉంటుంది మా అక్క. సూపర్ ఉందండి కర్రీ, మాత్రం ట్రై చేయండి. కొత్తగా ఉన్నా కానీ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అసలు కర్రీ అంతా టేస్ట్ ఇందులోనే ఉంటుందండి. కసూరి మేతి అంటారంట దీన్ని, ఇది వేయిస్తేనే అసలు ఈ కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. అంతే, లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసిందనమాట. అంతే, ఎంతో సింపుల్ అయిన పుదీనా ఎగ్ కర్రీ రెడీ. బాయ్.